భాషలో అప్పు ఇచ్చేవాడిని ఆపద బంధుడు అంటారు, తిరిగి ఇచ్చిన వాడిని యోగ్యుడు అంటారు. అసలు వీళ్ళు అప్పు ఇచ్చారో లేదో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. తమ్ముడు అన్నయ్య ఇంతకీ నువ్వు అండర్వేర్ కొంటాను కొన్నావా? లేదన్నయ్య, ఏరా తెలుసు కదరా నాకు సిగ్గని చెప్పి. అవును, అది అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా, ఆ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొనుక్కుందాం అనుకుని ఆగాను. గంట అయింది వెళ్ళలేదు, 3 గంటలైంది వెళ్ళలేదు. ఆ తర్వాత తెలిసిందిరా. ఏం తెలిసిందిరా? వాళ్ళిద్దరు షాప్ లో వర్కర్స్ అని. అప్పుడన్నా కొనాల్సింది కదరా. సరిగ్గా అప్పుడే షాప్ క్లోజ్ చేశారు. అన్నయ్య నీకు ఇన్స్పైర్ ఎవరు అన్నయ్య? యాంకర్ గారు, జీవన్ గారు. వాళ్ళిద్దరి దగ్గర ఏం ఇన్స్పైర్ అయ్యావరా? యాంకర్ దగ్గర ఏం చేయాలో నేర్చుకున్నాను రా. మరి జీవన్ గారి దగ్గర ఏం చేయకూడదో నేర్చుకున్నాను రా. మన వీళ్ళ అనాథల్లా బతకడానికి కారణం మన నాన్న. ఆ యదవ ఈ రోజు బతుకుంటేనా? రే నాన్న గురించి ఏం తెలుసు రా మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసురా. ఏం తెలుసు? డాడ్, అప్ప. రే అది కాదురా. ఫాదర్. అసలు నాన్న అంటే ఎవరో తెలుసా? ఎవరు? నాన్న చెప్తే సీఎం అన్న పిఎం అన్న తల దించమంటే దించాలి, తల ఎత్తమంటే ఎత్తాలి. అంత గొప్ప నేను చేశాడు రా. కటింగ్ షాప్. తమ్ముడు అన్నయ్య ఏంటి పని పరిస్థితి? ఈ బ్యాచులర్స్ బతుకులు మన వల్ల కాదు. కరెక్ట్ రా. అనాథలుగా ఉండడం నా వల్ల కావట్లేదు. కరెక్ట్ రా. ఎలాగైనా సరే మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అవ్వాలి. అవ్వాలి. నేను నీ మరదల దగ్గరికి వెళ్ళిపోతా. నేను వెళ్తా. ఏయ్ ఏయ్ అదే మీ వదిన దగ్గరికి రా. అయితే ఓకే. ఓకేరా. సూపర్. బాయ్ రా. బేబీ చెప్పు బేబీ. నేను యాంకర్ లాగా అందంగా ఉన్నాను కదా? పిచ్చిదానా, మేకప్ తీస్తే ఇద్దరు అందంగా ఉండరే. ఏంటి అలా అంటున్నావు? అది కాదే, మీరు మేకప్ తీసినా వేసినా ఒకేలా ఉంటారు అన్నాను. అది సరే కానీ జీవన్ గారు మీ ఇంటి పక్కనే కదా? అవును. మొన్న నైట్ ఏంటి సౌండ్లు వచ్చినాయి? అది టీవీ సౌండ్. టీవీ సౌండా? మరి నిన్న నైట్ కూడా సౌండ్లు వచ్చినాయి. అది కూలర్ సౌండ్. ఓ కూలర్ సౌండా? అయితే ఓకే. ఆ సౌండ్లు ఎందుకు వచ్చి నేను అడుగుతున్నాడు కానీ ఆ ఇంట్లో నువ్వెందుకున్నావని అడగట్లేదు. పిచ్చి నా పిచ్చి. నువ్వు రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటావా? పిచ్చిదానా, కారు కొన్న ప్రతి ఒక్కడు ఈఎంఐ కట్టడం మానేస్తాడా? పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయిని బేబీ బేబీ ప్రేమించడం మానేస్తాడా? నేను సన్నీ లియోన్ లాగా సన్నగా అవ్వాలనుకుంటున్నాను. మానుకోవాలరా. ఏంటి మానుకోవాలంతే. అబ్బా ఏంటి బేబీ? ఆ ఆలోచనే మానుకోవాలరా అంటున్నా. బేబీ ఏంటే? ఒకసారి నా కొంగు పట్టుకో. ఏ పో, నేను పట్టుకోను. చీ బేబీ పట్టుకో ఒకసారి. సరే. నా కొంగు పట్టుకుంటే ఎలా ఉందో తెలుసా? తెలుసు. ఎలా ఉంది? యజమాని బరిగొట్టుని కొట్టంలో కట్టేస్తున్నట్టే ఉంది. మరేమో మనకి త్వరలో పెళ్లి కాబోతుంది కదా? ఎస్. మరి ఆ 3 రాత్రులు ఎలా జరుగుతాయో అని. నీతో కాకుండా ఎవరితో జరిగినా సరే అది 3 రాత్రులు అవుద్ది. మరి నాతో జరిగితే 3 పోయి రాత్రి ఒకటే మిగిలిద్ది. నాకు చుక్కలు చూపించొచ్చు కదా? చుక్కలు నువ్వు చూస్తావా? చూపిస్తా. 1 2 3. తాగుబోతు సచ్చినోడా, నేను అడిగింది మందు చుక్కలు కాదురా. మందు చుక్కలా అని ఆఫ్టర్ ఆల్ అనమాకు. ఒక్కసారిగా ఈ చొక్కేస్తే చొక్క ఏంటి చందమామే కనిపించింది. అవునా? ఇదిలో చందమామ ఏడుందిరా? అక్కడుంది. ఆవిడ చందమామ అంటే మరి నేను సేకటే సేకటే. బేబీ నిజం చెప్పేసానా? సారీ. సర్లే కానీ బేబీ, మనం పెళ్లి చేసుకుందామే. కాదు బేబీ, మన పెళ్లి జరగాలంటే అది గ్రాండ్ గా జరగాలన్నమాట. ఎస్, చాలా గ్రాండ్ గా జరగాలి. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు గ్రాండ్ గా జరగాలంటే మనకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించుకొని నీతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా. తర్వాత తమ్ముడు అన్నయ్య, మీ మరదల్ని కలిసాను రా ఇప్పుడే. నేను మీ వదిన కలిసాను రా. మీ మరదలు ఒక కండిషన్ పెట్టిందిరా. నాకు మీ వదిన ఒక కండిషన్ పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా అంటుందా? సేమ్ పించరా. ఎస్. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కదా అన్నయ్య. కరెక్టేరా. నరేంద్రని అడిగిదామా? వద్దులే. మనల్ని అప్పడుగుతాడు ఆయన. వద్దు. నాకు తెలిసిన ఒక షేట్ ఉన్నాడు రా, మనం ఎలా అడిగితే చాలా అలా ఇచ్చేస్తాడు రా. నిజంగా అన్నయ్య, ఒక్కట్రా జీవితంలో ఒకటే ఒకటి జరుగుతుందిరా పెళ్లి. నీ దయ వల్ల ఆ పెళ్లి జరిగితే అన్నయ్య. తమ్ముడు అన్నయ్య అన్నయ్య నేనున్నా. మై హోనా ఉన్నామనేరా నా బాధ. అరే పద సేటు దగ్గరికి వెళ్దాం. సేటు. గణేష్ జీ నమస్తే జీ. నమస్తే జీ. నమస్తే జీ. మాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి సేటు. 10 లక్షల? 20 తీసుకో. చెప్తాను. ఓకే లేట్ చేయకు, ఇచ్చే సేటు. ఇస్తాను.
ఇది కాదు 20 అడిగింది మీరు. Yes. ఇదిగోండి. అదండి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఏది తొందరది, లేట్ చేయకు. అన్నయ్య అగ్రిమెంట్ అంటున్నాడు ఎందుకని నోరు మొయ్ ఎదవా, చెప్పిన మాట నేను అన్నయ్య చూసుకో సెడ్డు. అతను ఏమి మాట్లాడా జీ? ఏదా పొండి పొండి. ఓకే పొండి కాసి పొండి. పద, పెళ్ళి కావాలా వద్దా నీకు? మరి పద. అమ్మయ్య పెళ్లి చేసుకున్నాను మొత్తానికి. దాన్ని అదేమో అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి. ఏ బేబీ చెప్పావా ఇంక నుంచి మన ఇంట్లోనే అన్నీ. రావే, ఇంకెందుకు పూల దాంట్లో పని మనకి. గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాం జీవన్ గారు, మిమ్మల్ని పెళ్ళలేదు ఫీల్ అవ్వకండి. కంగ్రాచులేషన్. పెళ్ళి అంటే అయిపోయింది, తర్వాతదే అన్నా. అన్నయ్య వచ్చినట్టున్నాడు, ఒకసారి నేను మాట్లాడేసి వస్తానే. తర్వాత వెళ్ళొచ్చు కదా ఆయన. చిన్నోడిని అన్నయ్య ఈడొకడు. ఏంట్రా తమ్ముడు? ఒక పెళ్ళైందిరా, నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్ పడకరా, ఏదన్నా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. మీ భార్యరా ఉంది గ్లాస్ పట్టుకొని తలిపేసుకుంటుంది లోపలికి వచ్చి. అప్పుడు నేను బయటకు వెళ్ళాలి అంతే. కంగారు పడకరా, పూర్తి విను. సారీ. వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టు. ఓకే. ఆ గ్లాస్ పాలు తీసుకొని పడుకోవాలి. బావగారు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. సూపర్ రా, చూసి నేర్చుకోరా ఎదవా. వీళ్ళు వడ్డీ కట్టకుండా ఏం చేస్తున్నారు జీ? గణేష్ జీ, గణేష్ జీ. ఏ ఎవరు జీ? నేను సేట్ జీ. ఏంటి ఇది లోపల ఏం చేస్తుంది? మీది పెళ్లి తర్వాత ఏమి చేసిందో ఇప్పుడు మేము అదే చేస్తుంది. అంటే ఎస్. గణేష్ జీ. చెప్పు సేట్ జీ. వడ్డీ జీ. వడ్డీ గిడ్డీ నైచాలతా ఎలా. వీడు మాట ఏంటలేదు. అశోక్ జీ చాలా బెటర్ జీ. అశోక్ జీ. ఎవరు వచ్చినట్టు చూడు. ఏ అడుక్కున్నాడు అయి ఉంటాడు. అసలు మంచి డబ్బులు ఇచ్చి నేను అడుక్కోవటం ఏంటి జీ? అశోక్ జీ. ఏం సెట్ జీ? ఇంట్రెస్ట్. ఇంట్రెస్టింగ్ పనిలోనే ఉంటే నీ ఇంట్రెస్ట్ వాళ్ళేంటి? వీళ్ళు ఇలా బయటికి రారు. వీళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళది వస్తాయి, అన్నీ వస్తాయి. హలో అన్నయ్య. సేట్ జీ అయినా ఏం సేట్ జీ ఈ టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నావు మమ్మల్ని? వడ్డీ జీ. వడ్డీ ఇస్తాం, ఇంకా నెల అవ్వలేదు కదా సేట్ జీ. అది కాదు జీ. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నెలాఖరికి వడ్డీ కట్టాలి. కరెక్ట్. నా దగ్గర డబ్బులు తీసుకుంటే మొదటి రోజు వడ్డీ కట్టాలి. చూసుకొని రావచ్చు కదా సేట్ జీ కొద్ది పక్కరా సేట్ జీ. తమ్ముడు ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఒరే, మనం బెల్లప్పులు పోయి ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకో. ఆ పిల్లల్ని నాకు ఇవ్వండి జీ. నేను మీ వడ్డీలు ఇచ్చిన వరకు పిల్లల్ని తీసుకువెళ్తాను. అప్పుడు దాకా మీరు ఇలాగే ఉండండి. అంటే అది కాదు సేట్జీ, అర్థం చేసుకో సేట్జీ. బేబీ ఏంటి రాత్రిపూట అర్ధరాత్రి మధ్యలో దరువు? 1 సెకండ్ సేటు. 1 సెకండ్ గానీ అవ్వదు జీ. మీ పిల్లల్ని ఎట్టండి. చెప్పా ఒరే సైన్ పెట్టేటప్పుడు చూసుకోరా చూసుకోరా అన్న. పెళ్లి కావాలా నీకు అన్నావు. ఒరే ఆ రోజు నువ్వే కదరా అన్నయ్యో ఏదోలాగా నాకు పెళ్లి చెయ్యి అన్నయ్యో అన్నావు. ఏదోలా చేశాను. ఏమన్నా జీవనాన్ని తప్పు చేశానా? కరెక్టే కదరా చేసింది. ఈసారి నేను ఐడియా చేస్తాను అన్నయ్య. కరెక్టే. ఎవరు? ఇప్పుడు సేటుగాడు ఏంటంటే వాడు డబ్బులు లెక్కేసుకున్న పనిలో ఉంటాడు పిచ్చోడు. వాడు డూప్లికేట్ ఒరిజినల్ చెక్ చేసుకోడు. నా దగ్గర దొంగ నోట్లు ఉన్నాయి, అవి అడిగి ఇచ్చేసావు అనుకో మన పిల్లల్ని తెచ్చేసుకోవచ్చు. రేపు చూసుకుందాం, రేపే. జీవనన్న నా తమ్ముడు సూపర్ రాను. పద వెళ్దాం. పద సేట్జీ బయటికి రా. జీ ఆవో జీ. బయటికి రా, మాటలేవు. నువ్వే మాట్లాడు. ఓకే సేట్జీ పైసలు తీసుకో. 20 లక్షలు తెచ్చింది జీ. 21 ఫస్ట్ మా పిల్లల బిల్లు. 21 లక్షల బోనస్ జీ. ఎస్. డబ్బులు తెచ్చారు కాబట్టి మీ పిల్లల్ని పట్టండి. పట్టండి పట్టండి. ఓకే. ఏమే రండే, ఉండిపోతారు ఎక్కడ? పొండి 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 పొండి. ఓ ముద్దు లేదు ముచ్చట లేదు, ఉండిపోయి లోపల పదండి. గణేష్ జీ. సేట్జీ నన్ను క్షమించు సేట్జీ. నేను అప్పటికి మా ఎదవకు చెప్తేనన్నాను, రే సేటు మంచోడు రా, ఆడు దొంగ నోట్లు కనిపెడేస్తాడు రా, కనిపెడితే మన పిల్లాన్ని మనకు ఓడు రా అన్నాడు. ఒక పని చేసి సేట్జీ నా పిల్లాన్ని పంపించేసి మంచోని కాబట్టి ఆడి పిల్లాన్ని చేసుకోవచ్చు. అరే గణేష్ జీ మీది కొంచెం పైకి లేపండి. ఏంటి సేట్జీ? నేను మిమ్మల్ని పిలిచింది డబ్బుల గురించి కాదు, మరి మీది కింద పడింది, అద్దంలా కింద పడింది.
మీరు డబ్బులు కట్టేంత వరకు మీ పిల్లలు నా దగ్గర ఉంటారు జీ రండి జీ ఆవోజీ మీరందరూ ఆవోజీ మీరు బాగా ఆవోజీ వాడు అడిగాడా అడగకుండానే చెప్పేస్తున్నావు అంటే నా పిల్ల ఉంచుకుంటే పర్లేదు నీ పిల్లని ఇప్పించారు మనం సేటుగాడి దగ్గర అప్పు చేసాం కరెక్ట్ అప్పు కట్టకపోయేసరికి వాడు మన పిల్లల్ని తీసుకెళ్ళాడు కరెక్టే మన పిల్లలకి మనం ఫోన్ చేసి సేటుగాడి పిల్లల దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బులు మనం తీసుకొని సేటుగాడికి ఇచ్చేసి మన పిల్లల్ని మనం తెచ్చేసుకోవచ్చు ఇప్పుడు అన్న ఫోన్ వస్తే మేము ఒక ప్లాన్ చేస్తాం మీరు ఒకసారి బయటికి రండి డబ్బులు తీసుకోవచ్చు రండి ఓకే ఓకే వస్తాను ఏమండి వెళ్ళండి లేట్ చేయకండి అన్నయ్య వస్తారా ఆగరా ఎస్ తెల్లారి సాధించారా నా బంగారాలు రా వెళ్ళి డబ్బు ఇచ్చేద్దాం పదా అన్నయ్య మీరు ఎక్కడ ఉండండి. వచ్చేస్తున్నాం. మీరు ఎక్కడ ఉండండి వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం తగలబెడుతున్నారో ఇంకేం పెంట చేస్తారు. సేట్జీ నీ డబ్బు నీకు ఇచ్చేసాం ఇది దొంగ నోట మంచి ఓయ్ ఒరిజినల్ కావాలంటే భూతార్థం పెట్టి చూసుకో గాంధీ తాతని డబ్బులు ఇచ్చారు కాబట్టి మీ పిల్లల్ని మీరు థ్యాంక్ యూ సేట్ తీసుకెళ్ళండి వెళ్ళిపో సరే రావే పదవే ఏంటి ఈ రోజు ఇంకా ఏయ్, దబిడి తమ్ముడు. దిబిడేనా? ఎవ్వడు ఆపలేండి మన ఈరోజు कौन है अंदर? అమ్మ ఉన్నది ఇద్దరం వెళ్ళాం అటెళ్ళు एंटी ఏం లేదు कौन है? ఎవరు हिंदी में बोलो. భయ్య తోడ ప్యాస్ దాలు ఎవరో ఏంటో చూడు. ఒక్క నిమిషం నేను కూడా చూసి వస్తాను ఎవరమ్మా ఎవరు నువ్వు అన్నయ్య ఆ, సేటు వాళ్ళ వైఫ్ బాగుందిరా రే ఆ. వడ్డీరా వడ్డీ ఏంట్రా మనం ఆల్రెడీ కట్టేసాం కదా సేటుకి వాడికి కట్టేసి దీనికి కట్టలేదు అమ్మడి అమ్మ ఇది కరెక్టే అన్నయ్య అంటే మన పిల్లలు దీని దగ్గర తెచ్చారేమో ఎస్ ఇంతకీ అగ్రిమెంట్లో ఏముంది సేటుగాడి రూల్ ప్రకారం మొదటి నెల వడ్డీ మొదటి రోజే కట్టాలి కరెక్టే సేటు వాళ్ళ పిల్లం రూల్ ప్రకారం మొదటి నెల వడ్డీ మొదటి గంటకే కట్టాలి ఊరి అమ్మ ఇప్పుడు ఎలాగరా మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అన్నయ్య ఆ. డబుల్ ట్విస్ట్ ఇంకేట్రా సేటుగాడి దగ్గర మనం అప్పు తీసుకున్నామా అవును. కట్టపోయేసరికి పిల్లల్ని తీసుకెళ్ళాడా అవును. సేటు వాళ్ళ పిల్లల దగ్గర మన పిల్లలు అప్పు తీసుకున్నారా ఆ. కట్టపోయేసరికి మనల్ని తీసుకెళ్తుందంట అది వెళ్ళిపోదామా चलो आ जाओ. వెళ్ళిపోతారా లేట్ చేయి అలా వద్దు బేబీ ఇలా పోదాం ఇద్దరు సగం సగం పంచుకోండి కట్టేసేయండి అప్పు అక్క మనం ఏం చేద్దామే మనకు ఒకే ఒక తోడుంది అది జీవన్ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఇంట్లో పని చేసేది ఆ డబ్బులతో మన ప్రత్యక్ష దైవం వాళ్ళని తెచ్చుకుందాం అక్క. సరే జీవన్ గారు కమ్ సూపర్ సూపర్ చాలా బాగా చేశారు. జీవన్ సార్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది సూపర్ అబ్బా Thank you. నైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్ థ్యాంక్ యూ.